సో, మనం ఈ వీడియోలో కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి ఇవ్వన్నమాట. ఓకేనా? సో, నార్మల్‌గా నువ్వు జనరల్‌గా యూట్యూబ్‌లో ఏ యూట్యూబ్ వీడియోలో చూసినా, యూట్యూబ్ వీడియో అంటే అరే గురించి స్టార్ట్ అయ్యేది వై అరే, వాట్ ఈస్ అరే ఇవ్వే. ఓకేనా? మనం కూడా అలానే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బేసిక్ ప్రియర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ అరే ఏంటి, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, డిఫాల్ట్ వాల్యూస్, మాక్సిమం సైజ్ ఓకేనా? సో, ఇలా చాలా ఉంటాయి. నువ్వు డీఎస్ఐ ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితంగా ఈ వీడియో చూసెళ్ళు. ఓకేనా? సో, ఈ వీడియో చూస్తే నీకు ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ అరే వస్తది. ఓకేనా? సో, ఫస్ట్ బేసిక్ థింగ్ నుంచి వెళ్ళిపోదాం. వై అరే? ఓకేనా? సో, ఇప్పటి వరకు అంటే నేను చేసిన వీడియోస్‌లో డివైజర్స్, ఫ్యాక్టర్స్ ఓకేనా? ప్రైమ్ నంబర్స్ ఓకే. సో, ఇందులో మనం ఎలా డిక్లేర్ చేసాం వేరియబుల్ అనేది ఓకేనా? సో, ఇలా డిక్లేర్ చేసాం. ఇంట్ నమ్ ఈక్వల్ టు 5 ఓకేనా? సో, ఇలా డిక్లేర్ చేసాం మనం. అంటే నేను ఒక 5 అనే వాల్యూ 5 అనే వాల్యూని 1 వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. ఒక ఎగ్జాంపుల్ తీసుకో. నువ్వు ఒక స్కూల్‌లో పని చేస్తున్నావు. 100 స్టూడెంట్స్ నేమ్స్ అనేవి నువ్వు స్టోర్ చేసుకోవాలి. ఇలా ఈ కాన్సెప్ట్‌లో చూసుకుంటే నీకు 100 వేరియబుల్స్ కావాలి. ఓకేనా? సో, విచ్ ఈస్ వెరీ కాంప్లెక్స్ ఇన్ మానిప్యులేటింగ్ దెమ్. వాటి ఫెచ్ చేయాలన్నా, మానిప్యులేట్ చేయాలన్నా చాలా కాంప్లెక్స్ థింగ్ అది. ఓకేనా? సో, అరేస్ అనే కాన్సెప్ట్ ఇక్కడొచ్చింది మనకి. ఓకేనా? హౌ అండ్ ఎలా వర్క్ అవుతదంటే నార్మల్‌గా సింపుల్‌గా అరే అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ అంటే సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటది. నాన్ ప్రిమిటివ్ అంటే మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటది. ఓకేనా? సో, అరే ఈస్ ఏ నాన్ ప్రిమిటివ్ డాటా టైప్. ఓకేనా? సో, నెక్స్ట్ అరే వచ్చేసి ఎలిమెంట్స్ అనేవి సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి కంటిన్యూయస్‌గా స్టోర్ చేస్తాయి మెమరీ అలొకేషన్‌లో. ఓకేనా? సో, ఇప్పుడు ఇది ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే సపోజ్ ఇది హీప్ మెమరీ. ఓకే. సో, ఇది అరే. ఓకే. సో, స్టూడెంట్ 1 నేమ్ వచ్చేసి నువ్వు సపోజ్ 100థ్ లొకేషన్‌లో స్టోర్ చేసావంటే, స్టూడెంట్ సెకండ్ నేమ్ వచ్చేసి అంటే రూల్ నంబర్ 1 ఈ స్టూడెంట్‌ది. S2 అంటే రూల్ నంబర్ 2. ఈ స్టూడెంట్ నేమ్ వచ్చేసి నీకు పక్కనే ఉంటది. 101 ఓకేనా? సో, ఇలా 101 పక్క పక్కన కంటిన్యూయస్ లొకేషన్‌లో నీకు అరే ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయిపోతాయి. ఓకేనా? సో, ఇలా నీకేమవుతది క్యాచీ ఫ్రెండ్లీ ఉంటది. క్యాచీ ఫ్రెండ్లీ అంటే ఏంటిది? క్యాచీ అంటే ఏంటిది? ఒక స్టోరేజ్. అంటే నీకు రిక్వైర్డ్ అయిన డాటాని క్యాచ్‌లో ప్రీ డిఫైన్డ్‌గా ఉంటదది. నీకు అవైలబుల్‌గా చాలా ఫాస్ట్‌గా రిట్రీవ్ చేయడానికి పర్ఫార్మెన్స్ కోసం అవైలబుల్‌గా ఉంటది నీకు. ఓకేనా? క్యాచీలో అవైలబుల్‌గా ఉంటది. సో, నువ్వు జస్ట్ స్టూడెంట్ 1 యొక్క స్టూడెంట్ 1 యొక్క రిఫరెన్స్ లొకేషన్ నువ్వు క్యాచ్‌లోకి తీసుకుంటే, నీకు ఈ పక్కనున్న ఎలిమెంట్స్ అన్నీ క్యాచ్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి ఆటోమేటిక్‌గా. ఓకేనా? డిపెండ్స్ ఆన్ క్యాచీ మెమరీ. క్యాచీ నీకు ఎన్ని వేరియబుల్స్ అనేవి ప్రీ డిఫైన్డ్‌గా నీకు అవైలబుల్ ఉంటాయో తెలుస్తది నీకు. ఓకేనా? సో, ఇది. సెకండ్ థింగ్ వచ్చేసి క్యాచీ ఫ్రెండ్లీ ఉంటది మనకి. ఓకేనా? సో, ఇప్పుడు థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, అంటే ఇప్పుడు నార్మల్ డెఫినిషన్ ఎలా రాయాలి అరేది అంటే, అరే ఈస్ ఎ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ విచ్ హోల్డ్స్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఇన్ ఎ కంటిన్యూయస్ మెమరీ లొకేషన్. ఓకేనా? అంటే కంటిన్యూయస్ మెమరీ లొకేషన్‌లో మల్టిపుల్ వాల్యూస్‌ని అండర్, అండర్ సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేస్తాం. ఓకేనా? సో, నీకు రిట్రీవింగ్ ఇదంతా నీకు ఈజీ ఉంటది. ఓకేనా? సో, అది మనం ఇక్కడ వర్కింగ్ ఆన్ అరేలో చూద్దాం. ఎలా రిట్రీవ్ ఏంటని. ఓకేనా? సో, థర్డ్ వచ్చేసి సింటాక్స్. ఓకేనా? సో, సింటాక్స్‌లో మనకి 2 టైప్స్ యాక్చువల్లీ. అంటే సారీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి సింటాక్స్‌లో మనకి డిక్లరేషన్. సో, డిక్లరేషన్ ఏంటంటే ఇంటర్నల్‌గా చెప్పాలి డిక్లరేషన్ అంటే మనం స్టాటిక్‌గా మెమరీ అలొకేట్ చేస్తున్నాం వేరియబుల్‌కి. ఓకేనా? సో, ఈ ఇది కొంచెం అర్థం కావాలంటే మనకి జేవీఎం మీద కొంచెం ప్రియర్ నాలెడ్జ్ ఉండాలి. స్టోరేజ్ నాలెడ్జ్ ఉండాలి. సపోజ్ ఇది జేవీఎం. ఓకే. సో, థిస్ ఈస్ జేవీఎం. సో, జేవీఎంలో స్టోరేజ్‌లో నాకు ఎలా ఉంటదంటే 2 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టాటిక్ స్టోరేజ్ అన్నమాట. ఓకేనా? సారీ స్టాక్ స్టోరేజ్. ఓకేనా? సో, ఇది స్టాక్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి హీప్ స్టోరేజ్ ఉంటుంది. ఓకే. సో, ఇది హీప్. స్టాక్‌లో ఏం స్టోర్ అవుతాయి? లోకల్ వేరియబుల్స్. ఓకేనా? మెథడ్ వేరియబుల్స్ గాని, మెథడ్స్ గాని అండ్ జావాలో మనకి ఇంకా అంటే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క మెథడ్‌కి ఒక స్టాక్ అనేది అలొకేట్ అయిపోతది. ఇప్పుడు నువ్వు ఒక క్లాస్ డిక్లేర్ చేసి ఒక 10 మెథడ్స్ రాసావంటే ప్రతి ఒక్క మెథడ్‌కి ప్రతి ఒక్క స్టాక్ అనేది అలొకేట్ అయిపోతది. అండ్ ప్రతి ఒక్క మెథడ్‌లో వాటి వేరియబుల్స్ ఆ స్టాక్ యొక్క అంటే ఆ మెథడ్ యొక్క స్టాక్‌లో స్టోర్ అవుతాయి. ఓకేనా? సో, స్టాక్ అన్నమాట. సో, లోకల్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ ఫంక్షన్ నేమ్స్ ఉంటాయి. అండ్ రిఫరెన్సెస్ ఉంటాయి.
రిఫరెన్సెస్ అంటే ఏంటి? చూద్దాం మనం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు చూద్దాం. ఓకేనా? అండ్ ఈ రిఫరెన్సెస్ వాల్యూస్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి హీప్‌లో స్టోర్ అయితాయి మనకి. ఓకేనా? సో, రిఫరెన్స్ అంటే ఏం లేదు. మెమరీ లొకేషన్ అనమాట. అంటే అడ్రెస్ అనమాట. ఈ లొకేషన్‌లో ఉందని స్టాక్‌లో స్టోర్ చేసుకుంటాం. సో, మనకు కావాల్సినప్పుడు స్టాక్‌ని రిట్రీవ్ చేసుకుంటే ఆ లొకేషన్ వస్తది. హీప్ లొకేషన్ వస్తది. అప్పుడు నువ్వు రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది మనకి జేవీఎం స్టోరేజ్ కొంచెం తెలిసుండాలిది. సో, ఇప్పుడు డిక్లరేషన్ పార్ట్‌కొస్తే చాలా వేస్‌లో డిక్లేర్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ రూల్ ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, డిక్లేర్ చేసేటప్పుడు సైజ్ అనేది ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? అరే డిక్లేర్ చేస్తే నువ్వు సైజ్ డిక్లేర్ చేయాలి. లేదంటే ఎర్రర్ వచ్చేస్తుంది నీకు. ఓకేనా? సో, ఇప్పుడు డిక్లరేషన్ చూద్దాం. నార్మల్‌గా అరేని మనం స్క్వేర్ బ్రాకెట్స్‌లో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? డాటా టైప్ పక్కన అరే పెట్టేసి నేమ్ ఆఫ్ ద అరే ఇచ్చేయొచ్చు. అంటే అరే నేమ్ ఏదో ఒకటి. ఓకేనా? సో, ఇది డిక్లరేషన్ పార్ట్ మనకి. సైజ్ ఖచ్చితంగా ఇవ్వాలన్నా గదా! సైజొచ్చేసి నువ్వు నార్మల్‌గా 2 వేస్‌లో ఇవ్వచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ ఇక్కడే ఇయ్యొచ్చు ఇలా 5 అని. ఓకేనా? లేదంటే సో, ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఓకేనా? డిక్లరేషన్ పార్ట్ బట్ డైనామికల్‌గా అలొకేట్ అవుతది. ఓకేనా? చెప్తా అది. సో, నువ్వు ఇంట్ అనే డాటా టైప్ ఓకేనా? అంటే నీకు అరేలో ఇంటిజర్ స్టోర్ అవ్వాలి. అరే నేమ్ వచ్చేసి మార్క్స్ ఓకేనా? సో, నువ్వు జావాలో ఎప్పుడైనా సరే న్యూ కీవర్డ్ వాడావంటే దాని అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతది. ఓకేనా? సో, ఒక్కసారి బ్యాక్ ట్రాక్ చేద్దాం. నువ్వు ఈ స్టేట్‌మెంట్ యూజ్ చేసినప్పుడు ఓకేనా? జేవీఎంలో ఎలా అవుతదంటే నువ్వు వెనెవర్ అంటే ఆ డిక్లరేషన్ పార్ట్ స్టేట్‌మెంట్ యూజ్ చేస్తే ఏమవుతదంటే నీకు స్టాక్‌లో అరే నేమ్ వచ్చేస్తది. ఓకేనా? మార్క్స్ అనేది వచ్చేస్తది ఇక్కడ. ఓకే. సో, ఈయనకప్పుడే హీప్‌లో ఆబ్జెక్ట్ మెమరీ అలొకేషన్ అవ్వదు. ఎందుకంటే స్టాక్ అనేది స్టాటిక్ మెమరీ అలొకేషన్. అంటే బిఫోర్ రన్ టైమ్ నీకు అలొకేట్ అయిపోతది మెమరీ మార్క్స్ అనే దానికి. ఓకేనా? కానీ ఆబ్జెక్ట్‌కి అలొకేట్ అవ్వాలిగా. సో, ఎప్పుడైతే న్యూ కీవర్డ్ వాడతావో ఆబ్జెక్ట్ అనేది హీప్‌లో క్రియేట్ అయిపోతది. ఓకే. సో, ఇది హీప్. ఇందులో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఆఫ్ సైజ్ ఏంటిది? ఆబ్జెక్ట్ అనేది ఏ టైప్ అది? డాటా టైప్. అంటే అరే డాటా టైప్. ఓకేనా? సో, మనకి ఈ హీప్‌లో ఇలా ఒక అరే అనేది స్టోర్ అయిపోతది. ఓకే. సో, ఆఫ్ సైజ్ ఏంటి? మనం ఆల్రెడీ సైజ్ ఇచ్చేసాంగా ఇంట్లో. ఎన్ సైజ్. ఓకే. సో, ఇలా ఎన్ సైజ్‌లో ఈ అరే అనేది హీప్‌లో స్టోర్ అవుతది. ఈ మార్క్స్ మరి ఎలా ఫెచ్ చేసుకుంటదంటే, ఈ మార్క్స్ యొక్క రిఫరెన్స్ అనేది అరేలో ఫస్ట్ ఎలిమెంట్‌కుంటది. ఓకేనా? సో, మార్క్స్ అంటే మొత్తం డాటా టైప్ మొత్తం అందులో స్టోర్ అయిందని గాదు. ఓకేనా? అంటే మార్క్స్ ఈక్వల్ టు సపోజ్ 10, 20, 30 ఇలా ఉన్నాయి. అవన్నీ ఇందులో స్టోర్ అయినట్టు గాదు. సో, ఈ మార్క్స్ అనేది ఏం చేస్తదంటే సింపుల్‌గా ఫస్ట్ ఎలిమెంట్‌కి రిఫరెన్స్ చేస్తుంది అంతే. సో, ఇవి సెకండ్ ఎలా ఫెచ్ చేసుకుంటదో చూద్దాం నెక్స్ట్. ఓకేనా? సో, జస్ట్ ఇలా ఇది వర్కింగ్ ప్రాసెస్. ఓకేనా? సో, ఈ స్టేట్‌మెంట్ వాడినప్పుడు ఇలా అవుతది జేవీఎంలో ఇంటర్నల్‌గా. ఓకేనా? సో, ఇది ఒక టైప్. ఇది ఒక టైప్ డిక్లరేషన్. ఓకేనా? సో, నెక్స్ట్ ఇనిషియలైజేషన్ వాడదాం మనం. ఓకేనా? ఇనిషియలైజేషన్ అంటే ఏం లేదు. వాల్యూస్ అప్పుడే ఇచ్చేసేయడం. ఓకేనా? సో, అంటే వాల్యూస్ ఇవ్వడం. సపోజ్ నేను ఇక్కడ డిక్లేర్ చేశాగా ఈ అరే నేమ్. సో, ఈ అరే నేమ్‌కి నేను ఇక్కడ ఇస్తా. ఈ అరే నేమ్ వాల్యూస్ ఇక్కడ ఇస్తా నేను. ఇలా ఇవ్వచ్చు వాల్యూస్ ఓకే. 10, 20, 30 40, 50 ఓకే. సో, ఇలా 1, 2, 3, 4, 5 ఓకేనా. సో, ఇలా ఇవ్వచ్చు ఫస్ట్ థింగ్ వచ్చేసి. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి యూజర్ నుంచి తీసుకోవచ్చు ఇనిషియలైజేషన్ అప్పుడు. ఓకేనా. అండ్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ ఒకేసారి కూడా చేయొచ్చు. ఓకే. సో, నువ్వు ఎప్పుడైతే ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ ఒకేసారి చేస్తావో సైజ్ అనేది మ్యాండేటరీ గాదు. ఎందుకంటే జావా అనేది ఇంటర్నల్‌గా కౌంట్ చేసుకుంటది. 3 ఉన్నాయా? ఓకే. ఈ మార్క్స్ అనే సైజ్ 3 ఓకేనా. సో, నువ్వు సైజ్ ఇయ్యనప్పట్లే. ఎప్పుడు? ఎప్పుడైతే నువ్వు ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ ఒకే స్టేట్‌మెంట్‌లో చేస్తావో. ఓకేనా. సో, ఇప్పుడు ఇలా చేసాం మనం. ఓకేనా. సో, నేను ఇప్పటిదాకా చెప్పా. న్యూ కీవర్డ్ వాడితే ఆబ్జెక్ట్ క్రియేట్ అయితది హీప్‌లో డన్. ఈ ఆబ్జెక్ట్‌లో ఈ ఆబ్జెక్ట్‌కి మార్క్స్ అనేది రిఫర్ చేస్తది డన్. పర్ఫెక్ట్. ఓకేనా. సో, ఇక్కడ నేను న్యూ కీవర్డ్ వాడలేదు. డైరెక్ట్ ఇనిషియలైజ్ చేశా. ఇప్పుడేమవుతది? సేమ్ ప్రొసీజర్. సో, జావాలో నార్మల్ జావా, సి ప్లస్ ప్లస్ అయినా ఇది ఇంటర్నల్‌గా ఏం చేస్తదంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. న్యూ ఇంట్ 3 ఓకేనా. ఇలా క్రియేట్ చేసి నీకు హీప్‌లో స్టోర్ చేసి అది రిఫర్ చేస్తుంది. సో, దిస్ ఈజ్ సేమ్ యాస్ దిస్ న్యూ ఓకే.
సో, దిస్ ఈజ్ సేమ్ యాజ్ న్యూ ఇంట్ ఇది. ఓకేనా? సో, ఇది మనకి సింటాక్స్, డిక్లరేషన్ పార్ట్. ఓకేనా? సో, వర్కింగ్ ఆన్ అరేస్ గూడా చూద్దాం ఇప్పుడు నార్మల్‌గా. ఓకేనా? సో, ఇప్పుడు మనం వర్కింగ్ ఆఫ్ అరే చూద్దాం. వర్కింగ్ ఆఫ్ అరే ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా నీ దగ్గర డాటా ఉంది. అరే డాటా ఉంది. ఎలా ఫెచ్ చేస్తావు? ఓకేనా? లేదు నీకేదైనా డీఎస్ఏ ప్రాబ్లమ్స్‌లో ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి అది ఎలా గుర్తుపెట్టుకోవాలి? లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది వర్కింగ్ ఆఫ్. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక అరే డాటా టైప్ డిక్లేర్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మన దగ్గర మార్క్స్ అనే అరే ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు నాకు ఈ ఎలిమెంట్ ఎలా వస్తది? ఈ ఎలిమెంట్ ఎలా వస్తది? ఈ ఎలిమెంట్ ఎలా వస్తది? ఓకేనా? సో, మీకు ఆల్రెడీ చెప్పేసా నేను. ఓకేనా? హీప్ మెమరీ ఉంటది మనకి. స్టాక్ మెమరీ ఉంటది. ఓకేనా? స్టాక్‌లో ఏముంటది మనకి మార్క్స్ అనేది ఉంటది. ఓకేనా? సో, ఈ మార్క్స్ దేనికి రిఫర్ చేస్తది? హీప్‌లో ఉండే అరేకి రిఫర్ చేస్తది. ఓకే. సో, ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే. ఇది రిఫరెన్స్ అన్నమాట. రిఫరెన్స్ నేమ్. అంటే ఈ ఆబ్జెక్ట్‌కి నేమ్ ఇచ్చేసి మనం ఏమి ఇచ్చాం మార్క్స్. ఓకేనా? సో, ఇది. ఇప్పుడు నేను ఎలా యాక్సెస్ చేస్తా నార్మల్‌గా. ఓకేనా? సో, ఆల్రెడీ మీకు చెప్పా ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ అరే. సో, ఈ మార్క్స్ అనేది దేనికి రిఫర్ చేస్తుంది? ఈ మార్క్స్ అనేది ఫస్ట్ ఎలిమెంట్‌కి రిఫర్ చేస్తుంది. అంటే మార్క్స్ అనేది 10కి రిఫర్ చేస్తుంది. మనం 10 నుంచి 20, 30 ఇలా నావిగేట్ అవుతూ పోవచ్చు మనం. ఓకేనా? సో, మార్క్స్‌లో నాకేముంది ఫస్ట్ బేస్ అడ్రెస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది మార్క్స్‌లో నాకు. ఓకేనా? సో, ఇప్పుడు ఏ ఎలిమెంట్ అయినా సరే నువ్వు అరేలో యాక్సెస్ చేసుకోవాలంటే సింపుల్‌గా స్క్వేర్ బ్రాకెట్స్‌లో పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ వాడాలి. ఓకేనా? సో, మార్క్స్ అరే నేమ్. ఓకేనా? స్క్వేర్ బ్రాకెట్స్ పొజిషన్. ఇప్పుడు నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. ఓకేనా? సో, అరే వచ్చేసి ఏంటంటే మనకి 0 ఇండెక్స్ బేస్డ్. ఓకేనా? సో, ఇప్పుడు నార్మల్‌గా దీని సైజ్ ఎంత? 5. ఓకేనా? సో, సైజ్ 5 గదా! చూద్దాం మనం. ఫస్ట్ ఎలిమెంట్‌కి మనకి 0 ఇండెక్స్ ఉంటది. సెకండ్ ఎలిమెంట్‌కి 1, 2, 3, 4. ఓకే. సో, 1, 2, 3, 4, 5. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ 0 ఇండెక్స్ బేస్డ్. అంటే ఇండెక్స్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అనేది 0, 0 ఇండెక్స్‌తో స్టార్ట్ అవుతది మనకి. ఓకేనా? సో, దిస్ ఈజ్ 0 ఇండెక్స్ బేస్డ్. సో, అందుకే మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇండెక్స్ ఎక్కడి వరకు ఉంటది? 4 వరకు. సపోజ్ ఇప్పుడు నాకు ఎలిమెంట్స్ అనేవి 6 ఉన్నాయి. ఇండెక్స్ ఎక్కడి వరకు ఉంటది? 5. ఎలిమెంట్స్ అనేవి 10 ఉన్నాయి. ఇండెక్స్ ఎక్కడి వరకు ఉంటది? లాస్ట్ ఇండెక్స్ 9. సపోజ్ నాకు n వరకు ఉంది ఇండెక్స్. n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండెక్స్ ఎక్కడి వరకు ఉంటది? n-1. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకో. ఓకేనా? సో, ఇప్పుడు నాకు సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. 10 కావాలి మార్క్స్‌లో. ఎలా తీస్తా నేను సింపుల్‌గా? మార్క్స్ ఆఫ్ 0. ఇక్కడ ఏం పొజిషన్‌ని సెట్ చేయాలి మనం? ఇండెక్స్. ఓకేనా? సో, మార్క్స్ ఆఫ్ 0 మనకేమొస్తది? 10 వస్తది. ఓకేనా? సో, ఇప్పుడు నార్మల్‌గా ఈ మార్క్స్ ఆఫ్ 0 ఇంటర్నల్‌గా ఏంటో చూపిస్తా. ఓకేనా? సో, సింపుల్ ఏం లేదు మార్క్స్ ఆఫ్ 0 అంటే మార్క్స్ అడ్రెస్ ప్లస్ 0 అని. ఓకేనా? సో, మార్క్స్ అడ్రెస్ ఇప్పుడు నార్మల్‌గా ఈ మార్క్స్ అనేది 100కి ఇట్లా లొకేట్ అయ్యి ఉంది. సో, మార్క్స్ అనేది 100 అడ్రెస్ లొకేషన్ చెప్తున్నా. అడ్రెస్ ప్లస్ 0 ఎంత? 100 ఓకేనా? సో, ఈ 100 పొజిషన్‌లో నాకేదుంది? 10 ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు సపోజ్ నేను మార్క్స్ ఆఫ్ 3 అన్నా. ఓకేనా? సో, ఈ మార్క్స్ ఆఫ్ 3 అంటే ఏంటి నాకు నార్మల్‌గా? మార్క్స్ ప్లస్ 3 అని. మార్క్స్ అనేది ఏంటి నాకు? బేస్ అడ్రెస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే 100. 100 ప్లస్ 3 ఎంత? 103. ఓకేనా? సో, మీకు చెప్పా అరే ఈస్ ఏ కంటిన్యూయస్ మెమరీ అలొకేటెడ్. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్‌కి 100 అయితే సెకండ్ ఎలిమెంట్‌కి ఏముంటది? 101. ఓకే. సో, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్‌కి ఏముంటది? 102. ఫోర్త్ ఎలిమెంట్‌కి ఏముంటది? 103. ఓకేనా? సో, ఇప్పుడు నాకు థర్డ్ ఇండెక్స్ వాల్యూ ఓకే. మార్క్స్ ఆఫ్ 3 అంటే ఏంటి? థర్డ్ ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి 50. సో, ఇక్కడ నువ్వు నార్మల్‌గా చెక్ చేసుకున్నా ఫస్ట్ 103 వచ్చింది నీకు. ఓకేనా? సో, ఫస్ట్ ఇండెక్స్‌కి 101, సెకండ్ దానికి ఫస్ట్ దానికి 100, సెకండ్ దానికి 101, థర్డ్ దానికి 102, ఫోర్త్ దానికి 103. 103కి దేనికుంది? 50. ఇక్కడ దేనికుంది? 50. ఓకేనా? సో, ఇది ఇంటర్నల్‌గా అవుతది. సో, ఇలా నువ్వు మార్క్స్ ఆఫ్ ఐ ఇండెక్స్ చేయొచ్చు. ఓకేనా? సో, ఒకవేళ మనం ఫర్ లూప్‌లో అరేని ఎలా మానిప్యులేట్ చేద్దామో చూద్దాం. సో, ఎప్పుడైనా మనం ప్రింట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇప్పుడు మార్క్స్ ఆఫ్ 0 ప్రింట్, మార్క్స్ ఆఫ్ 1 ప్రింట్ చేయలేం కాబట్టి మనం ఫర్ లూప్ వాడతాం. ఓకేనా? సో, మనకి ఫర్ లూప్‌లో నార్మల్‌గా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఉంటది మనకి. ఓకేనా?
సో, అర్రే అనేది 0 ఇండెక్స్‌డ్. 0, 1, 2, 3, 4, 5 ఇలా. ఓకేనా? సో, 0 ఇండెక్స్‌డ్ గదా! సో, i అనేది 0తో స్టార్ట్ జేయాలి. ఓకేనా? సో, ఎక్కడి వరకు జేయాలి నేను? లాస్ట్ ఇండెక్స్. ఓకేనా? అంటే 6. ఎందుకంటే i లెస్ థాన్ 6 అంటే నార్మల్‌గా ఇక్కడి వరకు. 6 - 1 5 వరకు. ఓకే. సో, నెక్స్ట్ i ప్లస్ ప్లస్. ఓకే. సో, ఇలా ఒక ఫర్ లూప్ రాసుకొని నువ్వు ఎలిమెంట్స్ ఎలా రిట్రీవ్ చేసుకుంటావంటే సింపుల్‌గా అర్రే నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ i. ఓకేనా? సో, ఫస్ట్ టైమ్ i అనేది 0 ఉంటది. సో, నీకు 1 ఎలిమెంట్ వస్తది. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అవుతది. ఓకేనా? 0 ఉన్నది 1 అవుతది. నెక్స్ట్ 1 అవుతది. మార్క్స్ ఆఫ్ 1, 2, 3 ఓకేనా? ఇలా వస్తాయి. ఇలా నువ్వు ఇటరేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు మెయిన్ లాజిక్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అర్రేస్ అంటే డీఎస్ఏలో ఇండెక్సెస్. సో, నీకు ఇండెక్సెస్ మానిప్యులేట్ చేయడం వస్తే అర్రేస్‌లో ఇట్లా ఆట ఆడేసుకుంటావు నువ్వు. ఓకేనా? ఏవన్నా గాని ఇప్పుడు నార్మల్‌గా నీకు స్లైడింగ్ విండో ఉంది. 2 పాయింటర్ ఉంది. ఇవన్నీ ఏంటి ఇండెక్సెస్. సో, ఇప్పటి నుంచి అంటే నెక్స్ట్ వీడియో నుంచి నువ్వు ఏదన్నా అర్రే ప్రాబ్లమ్ చూస్తే దాన్ని ఇండెక్స్ వైస్ చూడు. ఇండెక్స్ ఓన్లీ ఇండెక్స్. సపోజ్ ఇప్పుడు నీకు ఇలా ఒక పెద్ద అర్రే ఉంది. ఓకే. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే. సో, ఎలిమెంట్స్ ఏం పట్టించుకోకు. జస్ట్ రిమెంబర్ ద ఇండెక్స్. సో, 0, 1, 2, 3, 4, 5 ఓకేనా? సో, సపోజ్ నేను ఆల్టర్‌నేటివ్ నంబర్స్ ప్రింట్ చేస్తున్నా అర్రేలో ఆల్టర్‌నేటివ్ నంబర్స్ అంటే ఇది ప్రింట్ చేస్తున్నా. ఇది వదిలేస్తున్నా. నెక్స్ట్ ఇది ప్రింట్ చేస్తున్నా. ఇది వదిలేస్తున్నా. ఇది ప్రింట్ చేస్తున్నా. ఇది వదిలేస్తున్నా. ఇలా ఓకేనా? సో, ఇది నువ్వు చాలా వేస్‌లో చేయొచ్చు. కానీ నేను చెప్పిన లాజిక్ నువ్వు పడితే అంటే జస్ట్ అబ్జర్వ్ ద ఇండెక్సెస్ ఏవేవి ప్రింట్ అవుతున్నాయి 0, 2, 4 నెక్స్ట్ 6, 7 6, 8 ఇలా. అంటే ఈవెన్ ఇండెక్సెస్ ప్రింట్ అవుతున్నాయి. ఈవెన్ ఇండెక్సెస్ అంటే ఏంటిది? i పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0 అవుతే ప్రింట్ చెయ్యి. లేదంటే వద్దు. ఓకేనా? ఇలా చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఇంక్రిమెంట్ కూడా చేయొచ్చు. ఓకేనా? i=i+1 కాదు. i=i+2 ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? బట్ లాజిక్ చూడండి. వెన్ యూ అబ్జర్వ్ ద ఇండెక్సెస్ ఆఫ్ ద అర్రే ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. ఓకేనా? సో, ఇది మనకి వర్కింగ్ ఆన్ అర్రే. ఇప్పుడు మనం ఇంటిజర్‌కి మాక్సిమం సైజ్ ఎంత డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పటివరకు చెప్పా సైజ్ ఖచ్చితంగా డిక్లేర్ చేయాలని. సో, దానికి కూడా లిమిట్ ఉంటది మనకి. ఓకేనా? సో, ఇఫ్ నేను ఇంటిజర్ అర్రే డిక్లేర్ చేస్తున్నా అంటే సపోజ్ ఇంట్ అర్రే ఈక్వల్ టు ఓకే. న్యూ న్యూ ఇంట్ ఆఫ్ డిక్లేర్ చేస్తున్నా అంటే నేను మెయిన్ మెథడ్ లోపల డిక్లేర్ చేస్తున్నా అరే. ఓకేనా? సో, ఇక్కడ నేను మాక్సిమం సైజ్ వచ్చేసి అరే సైజ్ వచ్చేసి 10^7 ఓకేనా? సో, దీనికి ఎక్సీడ్ అవుతే ఓకేనా? సో, దీనికి ఎక్సీడ్ అవుతే నీకు హీప్ స్పేస్ ఓకేనా? ఎందుకు మనకి ఈ అరే ఆబ్జెక్ట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి హీప్‌లో ఓకేనా? సో, హీప్ స్పేస్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో, ఇది మెథడ్‌లో. సో, నువ్వు ఇక్కడ ఇన్‌స్టాంట్‌గా అంటే క్లాస్ అరేగా డిక్లేర్ చేస్తే నీకు మాక్సిమం సైజ్ వచ్చేసి 10^8 ఓకేనా? సో, మనకి నార్మల్‌గా ఈ 10^8 అనేవి ఆన్‌లైన్ కంపైల్‌లో నువ్వు 10^9 తీసుకున్నా చూయిస్తది. ఓకేనా? కానీ మాక్సిమం సైజ్ ఆఫ్ అరే డిక్లరేషన్ వచ్చేసి 10^8 ఇది ఇంటిజర్‌కి. ఓకేనా? సో, ఇప్పుడు సపోజ్ బూలియన్ ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు బూలియన్‌కి మాక్సిమం సైజ్ ఏందంటే ఇన్ ద మెయిన్ మెథడ్ ఇట్స్ 10^8 ఓకేనా? సో, ఇన్ ద క్లాస్ మెథడ్ అంటే ఇప్పుడు క్లాస్ లోపల ఇన్‌స్టాంట్‌గా నువ్వు డిక్లేర్ చేసే 10^9 ఓకేనా? ఫర్ బూలియన్ డేటా టైప్ ఓకేనా? సో, ఇప్పుడు మనం నార్మల్‌గా ఈ మాక్సిమం సైజెస్ ఒకసారి ఆన్‌లైన్ కంపైలర్‌లో చూద్దాం. యాస్ వెల్ యాస్ డిఫాల్ట్ వాల్యూస్ అంటే నువ్వు దీనికి ఇప్పుడు జస్ట్ డిక్లేర్ చేసావు కానీ వాల్యూ ఇవ్వలేదు. ఏ వాల్యూ వస్తది ఓకేనా? సో, అది చూద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడు నేను ఈ మెయిన్ మెథడ్‌లో సో, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం మనం. అంటే కరెక్టేనా కాదా ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. 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 సో, ఇలా ఇదెప్పుడు నువ్వు మాక్సిమం అప్ టు 10^7 తీసుకుంటేనే. ఇఫ్ సపోజ్ నువ్వొక 0 ఎక్స్‌ట్రా యాడ్ చేసావు. ఓకేనా? సో, థిస్ ఈస్ 10^8 సో, ఇప్పుడు నీకేమొస్తది? జావా హీప్ స్పేస్ అనే ఎర్రర్ వస్తది. ఓకేనా? సో, సపోజ్ నువ్వు ఇప్పుడు ఈ 10^8నే ఒకవేళ క్లాస్‌లో డిక్లేర్ చేసావయితే. ఓకే. సో, ఇది కామెంట్ డౌన్ చేసేద్దాం. ఓకే. సో, ఇది ఇంటిజర్‌కనమాట. ఇప్పుడు సపోజ్ నువ్వు బూలియన్ తీసుకుంటే
ఓకే. సో, ఇది కూడా 10 పవర్ 8 ఇది కూడా 10 పవర్ 8 ఓకే. సో, ఇలా. సో, నువ్వు 10 పవర్ 8 ఇంటిజర్ తీసుకుంటే జావా స్పేస్, హీప్ స్పేస్ మెమరీ ఎర్రర్ వస్తది. కానీ బూలియన్ తీసుకుంటే రాదు. సపోజ్ ఇప్పుడు ఇంకో 0 యాడ్ చేసేసి మనం 10 పవర్ 9 చేసాం దీన్ని. ఓకే. సో, జావా హీప్ స్పేస్ మెమరీ అని వస్తది ఇలా. ఓకేనా? సో, ఫస్ట్ ఇది అరే 1 ఉందని లెట్స్ అన్‌కామెంట్ డౌన్. ఓకే. సో, ఇప్పుడు మనం డిఫాల్ట్ వాల్యూస్ చూద్దాం. ఓకే. సో, డిఫాల్ట్ వాల్యూస్ అంటే ఇప్పుడు నేను ఈ అరే 1కి సైజ్ అన్నీ డిక్లేర్ చేసా, ఆబ్జెక్ట్ అలొకేట్ చేసేసా బానే ఉంది. కానీ ఇప్పుడు దాంట్లో ఏ వాల్యూస్ స్టోర్ అయ్యి ఉన్నాయి ప్రెజెంట్. ప్రెజెంట్ వాల్యూస్ వచ్చేసి 0 స్టోర్ అవుతాయి ఫర్ ఇంటిజర్. సపోజ్ నేను ఈ అరేలో సంథింగ్ 219థ్ పొజిషన్‌లో ఉన్నది యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో, లెట్స్ సీ. హీప్ స్పేస్ ఓకే. ఓకే. సో, 0 ఓకే. సో, డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఇంటిజర్ ఈస్ 0 ఓకే. సో, ఇప్పుడు నేను డిఫాల్ట్ వాల్యూస్ ఆఫ్ బూలియన్ చూస్తా. ఫాల్స్ ఓకే. సో, డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ఇంట్ ఈస్ 0 అండ్ బూలియన్ ఈస్ ఫాల్స్. సో, ఇప్పుడు స్ట్రింగ్‌కి చూద్దాం. సో, ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్‌కి డిఫాల్ట్ వాల్యూ చూద్దాం. ఓకేనా? సో, అరే 3లో నేను సంథింగ్ 219థ్ పొజిషన్‌లో ఉండే స్ట్రింగ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఆహ్, నల్ ఓకే. సో, ఫర్ స్ట్రింగ్ ఇట్ ఈస్ నల్. సో, ఇప్పుడు క్యారెక్టర్‌కి ఏముంటది? ఓకే. సో, డిఫాల్ట్ వాల్యూ ఫర్ క్యారెక్టర్ ఈస్ యాక్చువల్లీ ఎంప్టీ అనమాట. ఓకే. కానీ చూయిస్తది అది ఎంప్టీనెస్ కూడా స్పేస్ కూడా చూయిస్తది. ఇక్కడ ఆన్‌లైన్ కంపైలర్‌లో చూయించట్లేదు. సో, ఇది మనకి డిఫాల్ట్ వాల్యూస్, మాక్సిమం కెపాసిటీ అంటే ఎప్పుడన్నా మీరు ప్రీ కంప్యూట్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ వాల్యూస్ మర్చిపోకండి. ఫర్ ఇంటిజర్ ఇన్ ద మెయిన్ మెథడ్ ఇట్ ఈస్ 10 పవర్ 7. ఔట్సైడ్ ద మెయిన్ మెథడ్ ఇన్ ద క్లాస్ 10 పవర్ 8. ఫర్ బూలియన్ ఇన్‌సైడ్ ద మెయిన్ మెథడ్ ఇట్ ఈస్ 10 పవర్ 8. ఫర్ క్లాస్ 10 పవర్ 9 ఓకేనా? సో, ఇవి కన్‌స్ట్రైంట్స్ మనకి నార్మల్‌గా. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి అర్రే క్లాస్ మెథడ్స్ చూసుకుందాం. ఓకేనా? సో, చాలా మందికి ఈ మెథడ్స్ అనేవి కొంచెం తెలీదు. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి కంపేర్. ఓకేనా? సో, ఈ కంపేర్ మెథడ్ సింటాక్స్ ఏంటంటే అరేస్ ఏ క్యాపిటల్ ఇందులో ఓకే. అరేస్ డాట్ కంపేర్ ఓకేనా? సో, ఈ మెథడ్ ఏం చేస్తదంటే 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి అరే 1 సెకండ్ వచ్చేసి అరే 2. ఇఫ్ ఇవి 2 ఈక్వల్ ఉంటే మనకేం రిటర్న్ చేస్తదంటే 0 రిటర్న్ చేస్తది. ఓకేనా? లేదు ఇఫ్ అరే 1లో సపోజ్ 10, 12 ఉన్నాయి. అరే 2లో 10, 12, 13 ఉన్నాయి. ఓకేనా? సో, అరే 2 అనేది లెస్ దెన్ అరే 3 ఉంది గదా! అరే 2 ఉంది. అరే 1 అనేది లెస్ దెన్ అరే 2 ఉంది. సో, ఆబ్వియస్‌గా ఇది ఏం చేస్తదంటే ఈ కంపేర్ అనే మెథడ్ ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తదంటే నెగెటివ్ ఆన్సర్. ఎనీ నెగెటివ్ నంబర్ రిటర్న్ చేస్తది. ఓకేనా? లేదు ఇఫ్ అరే 1 ఎలిమెంట్స్ అనేవి గ్రేటర్ దెన్ అరే 2 ఉంటే అప్పుడు మనకి పాజిటివ్ నంబర్ రిటర్న్ చేస్తది. ఓకేనా? సో, ఇది అరేస్ డాట్ కంపేర్ ఓకేనా? సెకండ్ వచ్చేసి సేమ్ ఈక్వల్స్ ఓకేనా? సో, ఈ కంపేర్ అండ్ ఈక్వల్స్ ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే నీకు అవుట్‌పుట్ రిక్వైర్‌మెంట్ బట్టి ఇప్పుడు నీకు 0 కావాలి అంటే ఇంటిజర్స్ కావాలి. ఇప్పుడు 0 వస్తే ఈక్వల్ ఉన్నట్టు. ఓకేనా? సో, ఈ ఈక్వల్స్‌లో ఏమవుతదంటే నీకు ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తది. ఓకేనా? సో, దీని సింటాక్స్ వచ్చేసి క్యాపిటల్ ఏ అరేస్ డాట్ ఈక్వల్ సారీ. సో, ఈ ఈక్వల్స్ అనే మెథడ్ కూడా 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటారు. ఓకేనా? సేమ్ అరే 1, అరే 2 ఓకే. సో, ఇదేం రిటర్న్ చేస్తది మనకి సింపుల్‌గా జస్ట్ 2 రిటర్న్ చేస్తది. 1 ఈస్ ట్రూ, అదర్ ఈస్ ఫాల్స్. ఓకేనా? సో, ఇది ఎలా కంపేర్ చేస్తది? ఇది ఎలా కంపేర్ చేస్తది? ఓకేనా? అంటే కంపేర్ అనే మెథడ్ అండ్ ఈక్వల్స్‌కి ఇంకొంచెం డిఫరెన్స్ ఉండాలిగా. సో, అదేంటంటే కంపేర్‌లో మనకి లెక్సికోగ్రాఫికల్ అవుతది. ఓకే. లెక్సికోగ్రాఫికల్ చెక్ అనేది అవుతది. అంటే వాల్యూ ప్రతి ఒక్క క్యారెక్టర్ యాస్‌కి కంపేర్ అయ్యి ఈక్వల్ ఉంటేనే మనకి 0 ఇస్తది. లేదంటే నెగెటివ్ ఆర్ పాజిటివ్ ఇస్తది. ఈక్వల్స్‌లో ఏంటంటే కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఓకేనా? సపోజ్ ఇప్పుడు నీకు అరే 1లో 10, 12 ఉంది. ఓకే. అండ్ అరే 2లో 12, 10 ఉంది. ఓకేనా? ఇది ఫాల్స్ ఇచ్చేస్తది. ఈక్వల్స్ అనే మెథడ్. కంపేర్ కూడా నెగెటివ్ ఇచ్చేస్తది. ఓకేనా?
ఈక్వల్స్ అనే మెథడ్ ఫాల్స్ వస్తది. ఎందుకు అంటే మనకి 10, 12 ఉంది. అంటే సీక్వెన్స్ కూడా మిస్టేక్ ఉండొచ్చు ఈ ఈక్వల్స్ మెథడ్‌లో. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి సార్ట్. ఓకేనా? సో, ఈ సార్ట్ అనేది మనకు వరస్ట్ టైమ్ కాంప్లెక్సిటీలో బిగ్ O ఆఫ్ n log n తీసుకుంటాం. ఓకేనా? సో, మెర్జ్ సార్ట్ యూజ్ చేస్తది. మోస్ట్ ఎఫిషియంట్ సార్టే యూజ్ చేస్తది అరేస్ క్లాస్ అనేది. సో, దీని యొక్క సింటాక్స్ వచ్చేసి సేమ్ అరేస్ డాట్ సార్ట్. ఓకేనా? ఇందులోను అరే పాస్ చేయొచ్చు. ఇందులో నీకు ఇంకొక అవైలబిలిటీ ఏంటంటే నార్మల్‌గా అరేస్ డాట్ సార్ట్ ఫస్ట్ అరే మెన్షన్ చెయ్యి. తర్వాత స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ ఇవి కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నీకు అరే ఇలా ఉంది. 10, 1, 2, 3 నెక్స్ట్ వచ్చేసి 5, 6, 7 ఓకే. ఇలా ఉంది నీకు అరే అనేది. సో, అరే అనేది ఇలా ఉంటే నీకేం కావాలంటే జస్ట్ ఈ 1 నుంచి ఇక్కడి వరకు ఓకేనా? ఈ ఈ గ్యాపే నీకు సార్ట్ అవ్వాలి. ఓకేనా? సారీ ఈ గ్యాపే నీకు సార్ట్ అవ్వాలి. ఇట్లా సార్ట్ అవ్వాలి. తర్వాత ఎలిమెంట్స్ నీకు అవసరం లేదనుకున్నప్పుడు ఈ స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ వాడొచ్చు. ఓకేనా? స్టార్ట్ ఇండెక్స్ వచ్చేసి ఇన్‌క్లూజివ్, ఎండ్ ఇండెక్స్ వచ్చేసి ఎక్స్‌క్లూజివ్. ఓకే. సో, అది. ఇది సార్ట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ మెథడ్ అనేది. ఓకేనా? సో, ఈ ఫిల్ మెథడ్ ఏం చేస్తదంటే నార్మల్‌గా నీకు ఇప్పుడు డిక్లేర్ చేసేసావు నువ్వు ఇనిషియల్‌గా అరేని. దాంట్లో నీకు డిఫాల్ట్ వాల్యూస్ ఉండాలి. ఓకేనా? సో, దీని సింటాక్స్ వచ్చేసి అరేస్ డాట్ ఫిల్. ఓకే. ఇందులో సింపుల్‌గా నువ్వు ఏం చేయొచ్చు? అరే పాస్ చేయొచ్చు. ఫస్ట్ అరే పాస్ చేయాలి. సెకండ్ వాల్యూ పాస్ చేయాలి. ఏ వాల్యూతో చేయాలనుకుంటున్నావు. సో, ఇప్పుడు నేను సపోజ్ నాకు అరే ఉంది ఒకటి. ఓకేనా? సో, దీంట్లో -1 పెడదాం అనుకుంటున్నా డిఫాల్ట్‌గా. ఓకేనా? సో, సింపుల్‌గా అరే, -1 పెడితే అన్ని వాల్యూస్‌లో డిఫాల్ట్‌గా -1 అయిపోతది. సో, ఇందులో కూడా మనకి స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అవైలబిలిటీ అనేది ఉంటది. ఓకేనా? అరేస్ డాట్ ఫిల్ ఫస్ట్ అరే నేమ్, నెక్స్ట్ స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్, నెక్స్ట్ వాల్యూ. ఓకేనా? సో, ఇలా చేస్తే నీకు నార్మల్‌గా ఈ స్టార్ట్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు ఓకేనా? నీకు కావాల్సిన వాల్యూస్ అన్నీ ఫిల్ అయిపోతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెథడ్ గాదు. ఇది ప్రాపర్టీ మనకి. లెంత్ ప్రాపర్టీ. ఓకేనా? సో, ఇది ఎలా అంటే సింపుల్‌గా ఇవన్నీ మెథడ్స్ గాబట్టి మనం ఎలా యాక్సెస్ చేసుకున్నాం? క్లాస్ నేమ్ డాట్ మెథడ్. ఓకేనా? అండ్ పారామీటర్స్ రిక్వైర్డ్ ఇలా చేసాం. కానీ ఇది లెంత్ అనేది మనకి ప్రాపర్టీ. ఓకేనా? నాట్ ఏ మెథడ్. స్ట్రింగ్‌లో మెథడ్. ఇక్కడ ప్రాపర్టీ. సో, సింపుల్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే అరే నేమ్ డాట్ లెంత్ అని చెప్పేసి బ్రాకెట్లు ఇస్తారు. సో, బ్రాకెట్స్ అనేవి మనం దేనికిస్తాం? మెథడ్స్‌కిస్తాం. ప్రాపర్టీస్‌కి ఇవ్వం. ఓకేనా? సో, ఇది మనకి అరే మెథడ్స్ అనేవి. సో, ఇప్పుడు జస్ట్ జనరల్‌గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, ఇప్పుడు నేను 3 అరేస్ తీసుకున్నా. ఓకేనా? సో, 2 అరేస్ వచ్చేసి సేమ్ తీసుకున్నా. థర్డ్ అరే వచ్చేసి డిఫరెంట్. ఓకేనా? సో, ఇప్పుడు మనం అరేస్ డాట్ కంపేర్ అండ్ ఈక్వల్ అన్నీ చూద్దాం. సో, ఇప్పుడు నేను ఈ ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఏం రాసా అంటే ఈ అరే 1 అరే. అరే అంటే అరే 1 ఓకేనా? 2 ఈక్వలే గదా! ఓకేనా? 2 సీక్వెన్స్‌గా ఉన్నాయి. సేమ్ నంబర్స్. మనం కంపేర్ మెథడ్ వాడాం. సో, మనకి రిటర్న్ ఏమొస్తది? న్యూమరిక్ నంబర్ రావాలి. 0 ఆర్ ఇది 8 డిజిట్స్ రావాలి. సో, 2 ఈక్వల్ కాబట్టి ఏమొస్తది? 0 ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి 0. నెక్స్ట్ అరే అండ్ అరే 2 కంపేర్ చేస్తున్నాం మనం. ఓకేనా? సో, ఈ అరే 1 అరే అండ్ అరే 2 చూసుకుంటే 1, 1, 2, 2, 3, 4 ఓకేనా? సో, ఈ ఫస్ట్ అరే అనేది తక్కువుంది. దేనికంటే అరే 2 కంటే తక్కువుంది. ఓకేనా? సో, దీనికేం రావాలి? నెగెటివ్ వాల్యూ రావాలి. ఓకే. నెక్స్ట్ ఈ ఈక్వల్స్ వాడుతున్నాం ఇక్కడ. ఈక్వల్స్ వాడేటప్పుడు మనకేమొస్తది? ట్రూ ఆర్ ఫాల్స్ సింపుల్‌గా. ఓకేనా? సో, అరే అండ్ అరే 1 ఏంటిది? ఈక్వల్. సో, దీనికేం రావాలి? ట్రూ రావాలి. ఓకేనా? అరే అండ్ అరే అండ్ అరే 2 ఫాల్స్. సో, మనకేం రావాలి? ఫాల్స్. ఓకేనా? సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. యెస్. మనకి అరే సింబల్ అనేది వేరియబుల్ అనేది నాట్ ఫైండ్. ఎందుకంటే మనము అరే అనేది ఇంపోర్ట్ చేసుకోలేదు. ఓకేనా? సో, అరే మనకి ఎందులో ఉంటది? యూటిల్ ప్యాకేజ్‌లో ఉంటది. ఓకేనా? సో, జావా డాట్ యూటిల్ డాట్ అరేస్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేసింది వస్తుందా? 0, నెగెటివ్, ట్రూ, ఫాల్స్. ఓకేనా? సో, ఇవి కంపేర్ అండ్ ఈక్వల్స్. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి అరేస్ డాట్ సార్ట్. ఓకే. సో, అరేస్ డాట్ సార్ట్. ఓకే. సో, ఈ సార్ట్ అనే దాంట్లో ఏం పంపించాలి మనం? అరే నేమ్. ఓకే. సో, ఇవి 2 ఆల్రెడీ సార్టెడ్. సో, నేను అరే 2 పంపిస్తున్నా. ఓకే.
సి ఇప్పుడు నాకు అరే టు లెంత్ అనేది తెలియదు, నాకు తెలియకపోతే ఏం చేయొచ్చు సింపుల్గా. సో వీ కెన్ యూస్ ద ప్రాపర్టీ అరే టు డాట్ లెంత్. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనకి అరే టూనే ప్రింట్ చేసా నేను, కాకపోతే 1 2 3 4. ఓకేనా. సో ఇలా సార్ట్ అండ్ మనం ఫిల్ కూడా వాడచ్చు. ఓకే. సో సో ఇప్పుడు నేను చేసా అరే టూలో -1 ఫిల్ చేసా మొత్తం. ఓకే, ఓకే. సో అన్నీ -1 అయిపోయాయి. సో ఇవి మనకి అరే మెథడ్స్